ఓం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు వాగ్దేవ్యై నమః. హరి ఓం. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఓం నమో శ్రీ శంకర భగవత్పాద జగద్గురువే నమః. ఓం నమో భగవతే రామానుజాయై నమః. అభ్రమం భంగరహితం అజడం విమలం సదానందతీర్థం అతులం భజే తాపత్రయాపహం. వాదిరాజగురూన్ వందే హయగ్రీవపదాశ్రయాన్. వాదిరాజకేసరినే నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. హరి ఓం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఓం నమో శ్రీ వేదవ్యాస భగవానే నమః. ఓం. Dear friends, today let us discuss రుద్రాధ్యాయం. మనమందరూ రుద్రాభిషేకము రుద్రార్చన చేస్తాం. రుద్రాధ్యాయము అంటే లేనిదే శివపూజా విధానం సమగ్రం కాదు. సో శివస్థుతిలో జపమైన, తపమైన, హోమమైన, యజ్ఞమైన, శాంతి అయినా మనము రుద్రపారాయణం ఖచ్చితంగా చేస్తాం. సో లెట్ us ఫస్ట్ ఆఫ్ ఆల్ నో రుద్రము అంటే ఏమిటి, రుద్ర ప్రాశస్త్యం ఏమిటి, అండ్ రుద్రార్చన విధానం ఎటువంటిది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రుద్రము, రుద్రస్య ఇదం రుద్రేయం అంటే రుద్రునికి సంబంధించినది కాబట్టి దీనిని రుద్రేయమని, రుద్రమని అంటారు. రుద్ర అనే నామానికి శాస్త్రంలో, పురాణంలో, శృతిలో చాలా అర్థాలు వస్తాయి. ఋతం సంసార దుఃఖం ద్రావయతి ఇది రుద్రః అని అంటారు. అంటే సంసార దుఃఖాన్ని ద్రవింపచేసి తరింపచేసేటటువంటి వాడు రుద్రుడు అని. రోదయతి అంతకాలే ఇది రుద్రః అని అంటారు. అంటే లయకాలంలో అందరినీ దుఃఖింపచేసేటటువంటి వాడు రుద్రుడు అని అర్థం. ఋతే నాదాంతే ద్రవతి ద్రావయతి వా ఇది రుద్రః అంటే నాదాంతము అంటే నాదం అంటే వేదం. వేదాంతంలో కలిగినటువంటి స్తోత్రాలతో, మంత్రభాగంతో కష్టాలను తరింపజేసేటటువంటి వాడు రుద్రుడు. అంటే మోక్షప్రదాత రుద్రుడు అని. రుత్య వాగ్రూపయ వాచ్యం ప్రాపయతి వా ఇది రుద్రః అంటే వాక్కు ద్వారా జ్ఞానాన్ని ప్రసాదింపచేసి తరింపచేసేటటువంటి వాడు రుద్రుడు అని అర్థం. రుత్య ప్రణవరూపయా స్వాత్మానం ప్రాపయతి ఇది రుద్రః అని ఇంకొక చోట చెప్తారు. అంటే
ప్రణవనాదమైనటువంటి ఓంకారంతో తనను చేరునట్టు చేయువాడు రుద్రుడు అని. రుత్య వేదరూపయా ధర్మాదీన్ అవలోకయతి ప్రాపయతి ఇతి రుద్ర అని చెప్తారు. అంటే వేద రూపంలో ద్వారా ధర్మాన్ని స్థాపించి మనల్ని ధర్మపథంలో నడిపించేటటువంటి వాడు రుద్రుడు అని చెప్తారు. రుతిం శబ్దం వేదాత్మానం బ్రహ్మణి దదాతి కల్పం ఇది రుద్ర అని చెప్తారు. అంటే కల్ప ప్రారంభమున మొట్టమొదట బ్రహ్మకు వేదాన్ని అందచేసినటువంటి వాడు రుద్రుడు అని చెప్తాడు. ఈ విధంగా రుద్ర అనే పదానికి చాలా అర్థాలు చెప్పబడినాయి శాస్త్రంలో. సమ్మరైజింగ్ ఆల్ దీస్ థింగ్స్, అంటే వీటన్నిటికీ అర్థం ఏమంటే మోక్షాన్ని కలుగజేసేటటువంటి వాడు రుద్రుడు, ఆపదలను తొలగించేటటువంటి వాడు రుద్రుడు, సంసార దుఃఖాన్ని హరింపచేసి తరింపచేసేటటువంటి వాడు రుద్రుడు. సో హీ ఈస్ ది అల్టిమేట్ ఎయిమ్. అంటే మోక్షప్రాప్తి కావాలన్నా, అందుకే రుద్ర ప్రాశస్త్యంలో శివపురాణం ఏమని చెప్తుందంటే భోగార్తినో ముముక్షౌర్వ ప్రాయశ్చిత్తార్థనోపివా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అభిషేక ప్రియ శివ అని చెప్తుంది. ఇది మనము రుద్ర ప్రాశస్త్యాన్ని గురించి తెలుసుకునేటప్పుడు వీటి గురించి ఇంకా ఏ పురాణం ఏమేం చెప్పింది అనేది తెలుసుకుందాం. సో రుద్ర అనే పదానికి తరింపచేసేటటువంటి వాడు, భరించేటటువంటి వాడు, హరింపచేసేటటువంటి వాడు, ఆశ్రయించదగినటువంటి వాడు, ముక్తిని ప్రసాదించేటటువంటి వాడు అని అర్థాలు వస్తాయి. సో రుద్ర అనే దానికి ఇన్ని అర్థాలు వస్తాయి. ఆ రుద్రదేవుణ్ణి రుద్రునికి 2 రూపాలు, ఒకటి ఘోరము, ఇంకొకటి అఘోరము. రుద్రుడు అంటే రౌద్ర రూపం కలిగినటువంటి వాడు. ఆయనను శాంతింపచేయడానికి వాడబడే పూజా విధానము, శ్లోక సముదాయమే రుద్రం. సో రౌద్ర రూపుడైనటువంటి రుద్రుణ్ణి ఆశ్రయించి ఆయనను శాంతస్వరూపుడిగా మార్చి తద్వారా ఆయన ఆశీర్వాదం పొందడమే రుద్రాధ్యాయం అల్టిమేట్ ఎయిమ్. అందుకే ఏం కావాలనుకున్నా ఫస్ట్ అంటే ఇంట్లో సమస్యలు ఉన్నాయి అంటే రుద్రాభిషేకం చేయించుకొని ఆయన అని చెప్తారు. గుడికి వెళ్తే రుద్రాభిషేకం చేస్తారు. సో అభిషేకం చేయాలి అంటే కంపల్సరీగా రుద్రమే అప్లై చేయాల్సిన మంత్రభాగం ఏది అంటే రుద్రమే. సో రుద్రానికి అంత ప్రాశస్త్యం ఉంది. అందుకే అంటారు సర్వోపనిషదాం సారో రుద్రాధ్యాయ అని. అంటే అన్ని ఉపనిషత్తుల సారము రుద్రమే అని. ఈ రుద్రము యజుర్వేదంలోని తైత్తిరీయ సంహితిలో 4వ కాండంలోని 5వ ప్రపాఠకంలోను 7వ ప్రపాఠకంలోనూ ఉంది. ఇది 2 విధాలు, నమకము, చమకము. ఈ రెండింటినీ కలిపి రుద్రము అంటారు. నమకము 5వ ప్రపాఠకంలోను, చమకము 7వ ప్రపాఠకంలోనూ ఉన్నాయి. సో యజుర్వేదంలో ఉన్నాయి ఇవి. యజుర్వేదం 2 విధాలు, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. రెండింటిలోనూ రుద్రాధ్యాయం ఉంది. కానీ
శుక్ల యజుర్వేదంలో మంత్రాలు వేరుగా ఉన్నాయి. మనమందరూ అన్ని చోట్ల అనుసరింపబడుతున్న విధానము కృష్ణ యజుర్వేద విధానమే. ఎందుకంటే మంత్రము, భావము, స్వరము శుక్ల యజుర్వేద విధానంలో వేరే విధంగా ఉన్నాయి. అది రుద్రాష్టాధ్యాయిని అనే గ్రంథంలో ఉన్నాయి. అది మనము దీని ద్వారా ముందు ఏదైతే వాడబడుతుందో దాని గురించి చర్చించుకుందాం. ఆ తర్వాత మనము శుక్ల యజుర్వేదానికి వెళ్దాం. ప్రస్తుతం అయితే వాడబడే రుద్రాధ్యాయ విధానము కృష్ణ యజుర్వేదంలోనిదే. సో ఈ రుద్రంలో 2 భాగాలు, నమకము, చమకము. నమకము అని ఎందుకంటారు అంటే జనరల్గా నమః అనే పదం ఎక్కువ, నమ అనే పదం ఎక్కువ యూజ్ చేయబడింది కాబట్టి, ఉపయోగించబడింది కాబట్టి నమకము అని, చమ అనే పదం ఉపయోగించబడింది కాబట్టి దానిని చమకము అని అంటారు. కానీ నమకము అంటే నమః, నమకము రుద్ర ప్రార్థనము, చమకము శాంతి పాఠం. నమః అంటే రుద్రదేవునికి నమస్కరించుచున్నాను అని. అందుకే నమకంలో మంత్రాలు రెండింటిలోనూ 11 అనువాక్యాలు ఉంటాయి. నమకంలో 11 అనువాక్యాల్లోనూ కలిపి 167 మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలను 2 రకాలుగా విభజిస్తారు. ఉభయతోరత మంత్రములు, అన్యతోరత మంత్రములు. అంటే ఘోరతరములు, అఘోరతరములు అని కూడా చెప్పుకుంటాం. అంటే శివస్వరూపం 2 రకాలు, రుద్రస్వరూపం 2 రకాలు, ఘోరము, అఘోరము. సో ఆయన యాక్చువల్గా మనం అభిషేకం ఎందుకు చేస్తాము శివునికి అంటే, రుద్రుడికి అంటే, రుద్రుడు నిత్యజ్వలితుడు. ఆయన ఎప్పుడూ జ్వలిస్తూనే ఉంటాడు. ఆయనను శాంతింపచేయగలిగిన శక్తి గంగకు మాత్రమే ఉంది. అందుకే ఆయన గంగాధరుడు. ఎప్పుడు మనం రుద్రాభిషేకం చేసినా, ఏ గుడికి వెళ్ళినా ధారాపాత్ర నుంచి అభిషేకం జరిగేటప్పుడు గంగ ధారగా ఆయన మీద పడుతూ ఉంటుంది. అగ్నిని శాంతింపచేయగలిగిన శక్తి గంగకు మాత్రమే ఉంది. అందుకే అభిషేకము అంటాం దానిని. ఈ విషయం వ్యాసుల వారు కరెక్ట్గా చెప్తారు. తర్వాత ఆయన శక్తి సమన్వితుడు, ఆయన సగభాగం శక్తి. సో రౌద్రం, ఆ రౌద్ర స్వభావం కలిగినటువంటి రుద్రస్వామిని ప్రసన్నం చేసుకొని ఆయన ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేసే విధానమే రుద్రాధ్యాయము. అందుకే నమకము, చమకము అన్న, రుద్రాధ్యాయము అన్న, దీనిని శతరుద్రీయము అని కూడా అంటారు. శతశాఖాసు పఠ్యతే రుద్రీయం శతరుద్రీయం. అంటే ఈ కృష్ణ యజుర్వేదంలో 100 శాఖలు ఉన్నాయి. 100 శాఖల్లోనూ చెప్పబడినటువంటిది రుద్రం. అందుకని శతరుద్రీయము అంటారు. శతమనంతాని రుద్రనామధేయాని యస్మిన్ తత్ శతరుద్రీయం అంటారు. అంటే అనేకమైన రుద్రనామాలు కలిగినటువంటిది కాబట్టి దీనిని శతరుద్రీయము అంటారు. సో రుద్రాధ్యాయమన్నా, శతరుద్రీయమన్నా, నమక చమకములన్నా సమానార్థం కలిగినటువంటివే. సో ఈ నమకంలో చెప్పుకున్నాం 2 రకాల మంత్రాలు. నమకంలో మొత్తం 11 అనువాకాలు ఉంటాయి. ఆ 11 అనువాకాలకు కలిపి 167 మంత్రాలు ఉన్నాయి. అండ్ ఏ మంత్రమైనా నమఃతో ప్రారంభమై నమతో ఎండ్ అయితే అది
ఉభయతోరత మంత్రము అంటాం, ఘోరతర మంత్రం. నమస్తే రుద్రమంజవౌతో తైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః అని స్టార్ట్ చేస్తాం. రుద్రం అంటే రుద్రదేవ, తీక్ష్ణమైన నీ కోపమునకు నమస్కారము, అమితమైన విశిష్టత గల నీ ధనస్సుకు నమస్కారము, నీ బాహువులకు నమస్కారము, అవి మాపై ప్రయోగింపబడకుండుగాక. శరణు వేడతాం ఫస్ట్. సో నమఃతో ప్రారంభమై నమఃతో ఎండ్ అయితే దాన్ని ఉభయతోరత మంత్రము అంటాం. అట్లు కాకుండా నమఃతో ఏదో ఒకచోట, అంటే స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఒక్కచోట మాత్రమే నమః అని వస్తే అది అన్యతోరత మంత్రం, అంటే శాంతి మంత్రం. సో ఈ రెండు మంత్రాల సంయుక్తమే రుద్రాధ్యాయం. ఇంకా రుద్ర ప్రాశస్త్యానికి వస్తే ఈ రుద్రాధ్యాయానికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఎందుకంటే రుద్రం లేకుండా శివార్చన విధానమే లేదు. శివార్చన అంటే అభిషేకము అర్చన రెండు, అభిషేకం తర్వాత అర్చన. సో ఎక్కడ శివార్చన జరిగినా, శివ పూజ జరిగినా, శివస్థుతి ఉన్నా అక్కడ రుద్రాధ్యాయము కంపల్సరీగా పఠింపబడుతుంది. దిస్ ఈజ్ అబౌట్ నమ్మకము. ఇంకా చమకము అంటే మా అని రావడం మూలాన, ఎక్కువసార్లు వాడడం మూలాన చమకము అని సాధారణంగా చెప్తారు. కానీ ఇక్కడ అంటే నాకు అని, మా అంటే కలుగుగాక అని కూడా అర్థాలు వస్తాయి. సో రుద్ర ఇంతకుముందు చెప్పినట్టుగానే శాంతి పాఠం చమకము, నమ్మకము రుద్ర ప్రార్థనము. సో చమకం చెప్పినప్పుడు సంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యంతాచమే దర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే సూశ్చమే ప్రసూశ్చమే శీరంచమే లయశ్చమృతంచమే మృతంచమే యక్ష్మంచమే నామయచ్చమే జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమే నమిత్రంచమే భయంచమే సుఖంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే అంటే ఈ విధంగా ఉంటుంది చమకం. ఈ చమకము అంటే రుద్ర ప్రార్థనం ద్వారా రుద్రదేవుణ్ణి ఆశ్రయించి శాంతపరిచి ఆయన్ను ప్రార్థించడం ద్వారా నాకు ఇవన్నీ కలుగుగాక అని అర్థం. సో చమకంలో కూడా 11 అనువాకాలు ఉంటాయి. రుద్రంలో మొదటి అనువాకం నుంచి 11వ అనువాకము ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రతిచీర్దశోదిచీర్దశోర్ధాస్థేభ్యో నమస్తేనో మృడయంతు తేయం దిష్టేం ద్వేష్టితం భోజంబే దధామి అక్కడికి అయిపోతుంది. అక్కడికి 11 అనువాకాలు అయిపోతాయి. ఆ తర్వాత చెప్తాం ఏమి త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ यो रुद्रौ अग्नव्यो अप्स्योषधीषु रुद्रो विश्वाभुवना विवेशि तस्मै रुद्राय नमो अस्तु तमस्तु हि यशस्सुदन् वायो विश्वस्य भेषजस्य यक्ष्वा आमहे सौ मनसाय रुद्रं नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः एते सहस्रमयितं पाशा मृत्योमर्त्याय हन्तवे तान् यज्ञस्य माया सर्वानवयजामहे मृत्यवे स्वाहा ओं नमो भगवते विष्णवे मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः
తేనాన్నేన ఆప్యాయస్వ సదాశివోం అని చెప్తాం. ఇది ఫలశ్రుతి. అందుకే లాస్ట్లో ఏం చెప్తామంటే మమ మృత్యుర్నా సర్వాయుర్వర్తతాం మమ యజమానస్య మృత్యుర్నాయుర్నస్యాయుర్వర్తతాం సదాశివోం అని చెప్తాం. అంటే మనము దీని వలన మనకు అమరత్వం సిద్ధించాలి. అమరత్వము అంటే మోక్షం, ఇక్కడ చావు లేకుండా ఉండడం కాదు. సో మోక్షం ప్రసాదింపబడాలి అని ప్రార్థన చేస్తాం. కానీ యాక్చువల్గా జంబే దధామితో 11 అనువాకాలు అయిపోతాయి. అండ్ రుద్ర పారాయణానికి వస్తే లేదా పూజా విధానానికి వస్తే 11 చమకంలోని 11 అనువాకాలు ఒక్కసారి చదివి, నమకంలోని 11 అనువాకాలు చదివి, చమకంలోని మొట్టమొదటి అనువాక్కం చెప్తే దానిని ఆవర్తనము అంటాము. ఇటువంటి ఆవర్తనములు 11 అయితే రుద్రైకాదశిని అంటాము. అంటే ఏకాదశి రుద్రాభిషేకము అని కూడా అంటారు. అంటే 11 సార్లు నమకం చెప్పి ఒక్కసారి చమకం చెప్తే, అది ఏ విధంగా 11 సార్లు నమకం చెప్పి మొట్టమొదటి అనువాక్కం చెప్పాలి. 11 నమకంలోని 11 అనువాక్కాలు చెప్పి చమకంలోని మొదటి అనువాక్కం చెప్పాలి. ఆ తర్వాత రెండవసారి మరీ 11 అనువాక్కాలు చెప్పి చమకంలోని రెండవ అనువాక్కం చెప్పాలి. అట్లా 11 సార్లు ఆవర్తనం చేస్తే దాన్ని రుద్రైకాదశిని అంటారు. ఈ తర్వాత లఘురుద్రం అంటే 11 సార్లు రుద్రైకాదశిని చేస్తే దానిని లఘురుద్రము అంటాం. నెక్స్ట్ మహారుద్రం అంటే 10 సార్లు లఘురుద్రం చేస్తే 11 సార్లు లఘురుద్రం చేస్తే చెప్తే దాన్ని మహారుద్రము అంటాం. ఈ మహారుద్రాలు 11 సార్లు చెప్తే దానిని అతిరుద్రము అంటారు. సో రుద్రపారాయణ విధానం 5 రకాలు. ఆవర్తనము అంటే మనం పారాయణం జనరల్గా చేసేటప్పుడు ఒకసారి నమకము చమకము చెప్తాము జనరల్గా. కానీ ఆవర్తనము అంటే మాత్రము నమకం చెప్పి చమకంలోని ఒకసారి చెప్పి మొట్టమొదటి అనువాక్కం చెప్పాలి. సో ఈ విధంగా 5 రకాల విధానాలు ఉన్నాయి. ఆవర్తనము, లఘురుద్రము, మహారుద్రము, అతిరుద్రము. రుద్రైకాదశిని, లఘురుద్రము, మహారుద్రము, అతిరుద్రము. ఇన్ని విధాలుగా అంటే ఒక్కొక్కసారి 11 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 121 సార్లు 121 ఇంటూ 11 121 ఇంటూ 121 అట్లా వస్తాయన్నమాట. అన్నిసార్లు నమకపారాయణం జరుగుతుంది. ఇది జనరల్గా అనుసరింపబడే విధానం. అంటే రుద్రం చేయాలి అంటే రుద్ర పఠనం చేయాలన్నా ఆ రుద్ర ప్రాశస్త్యాన్ని గురించి చర్చించుకుంటాం. స్కాంద పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. నమకం చమకం చేయో పౌరుష సూక్తమేవచ నిత్యం త్రయం జానో బ్రహ్మలోకే మహీయతే అని చెప్పబడింది. అంటే ఎవరైతే నమకము చమకము పురుష సూక్తము ఈ 3 నిత్యం పఠిస్తారు వారు బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు అని చెప్పబడింది. సతతం రుద్రజాప్యసౌ పరాం
రుద్రమ ముక్తి ముక్తిమవాప్స్యతి ఇది శృతివాక్యం. అంటే ఎవరు ఎప్పుడు రుద్ర శతరుద్రీయంతో జపం చేస్తారో వాళ్లకు తప్పకుండా మోక్షప్రాప్తి కలుగుతుంది, ముక్తి కలుగుతుంది అనేది శృతివాక్యం. తర్వాత భోగార్తినో ముముక్షోర్వా ప్రాయశ్చిత్తార్థనోపివా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యా న విద్యతే అభిషేక ప్రియ శివ అని శివపురాణంలో చెప్పబడింది. భోగార్తినో అంటే మనము జనరల్గా కామకర్మలే వాంఛిస్తాం. సో ఎటువంటి కోరికలు ఉన్నటువంటి వాడైనా నెక్స్ట్ ముముక్షోర్వా అంటే మోక్షం మీద మమకారం కలిగినటువంటి వాడు ముముక్షుడు. సో ప్రాపంచిక కోరికలు కలిగినటువంటి వాడైనా, మోక్షం కోరుకునేటటువంటి వాడైనా ప్రాయశ్చిత్తార్థినోపివా అంటే మనకు తెలియకుండానే మనము కొన్ని పాపాల్లో భాగమవుతాం. వీ డు నాట్ నో, తెలుసో తెలియకుండా చేసిన పాపాల నుంచి నిష్కృతి పొందాలి అంటే, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే రుద్రోపనిషదం ముక్త్వా ఒక్క రుద్రోపనిషత్తు మాత్రమే వాటినన్నింటినీ తొలగించి మోక్షం కానీ సౌఖ్యం కానీ కలుగజేస్తుంది, నీ వాంఛలను తీరుస్తుంది. గతిరన్యా న విద్యతే అంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అదొక్కటి రుద్రోపనిషదం ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాము అని శివపురాణంలో చెప్పబడింది. అండ్ నౌ ఈ విధంగా చాలా ఉన్నాయి. అంటే రుద్రాభిషేకం చేయడం మూలాన మనకు ఎన్ని రకాలుగా మనము ముక్తిని పొందవచ్చు, ఏమేమి కోరికలు తీర్చుకోవచ్చు అంటే, కోరిక ఏదైనా సరే, కొంతమందికి సౌఖ్యం కావాలి, కొంతమందికి ఆడంబరాలు కావాలి, కొంతమందికి మోక్షం కావాలి, కొంతమందికి ముక్తి కావాలి, కొంతమందికి పవర్ వాట్స్ కాల్డ్. సో ఇలా అన్నీ ఏ కోరికైనా తీరాలంటే కూడా మనము ఇంకొంతమందికి మనశ్శాంతి కలగాలి, కొంతమందికి అరిష్టాలు తొలగాలి. ఇటువంటి ఏ కోరికలున్నా కూడా మనము రుద్రాభిషేకం ద్వారా, రుద్రార్చన ద్వారా మనము వాటిని పొందగలుగుతాము అని చెప్పబడింది. అండ్ ఇప్పుడు మనము రుద్రార్చన విధానాన్ని గురించి తెలుసుకుందాం. రుద్రాభిషేకం అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఆయన రుద్రుని స్వభావం రౌద్రం. ఆయన రుద్రభూమిలో ఉంటాడు. ఆయన రుద్రభూమిలో ఉండి భూతగణాలన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవడం మూలానే ప్రపంచంలో బయట శాంతి ఉంటుంది. సో వాటిని అదుపులో పెట్టుకోవాలి అంటే ఆయన రౌద్రాకారుడైతే తప్ప వాటిని వశంలో ఉంచుకోలేడు. అందుకే ఆయన భూతగణాధిపతి అంటాం మనం. ఆయన అన్నింటినీ వశంలో ఉంచుకుంటూ ఉంటాడు, విలయతాండవం చేస్తూ ఉంటాడు. ఎక్కడికైనా మీరు రుద్రభూమికి వెళ్తే అక్కడ శివలింగం కానీ లేదా శంకరుని ప్రతిమ కానీ విగ్రహం కానీ కంపల్సరీగా ఉంటాయి. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టే బయట శాంతి ప్రపత్తులు ఉన్నాయి. మనమందరూ బయట సంతోషంగా సుఖంగా ఉన్నాం. అక్కడ ఉండి ఆయన అన్నింటినీ అణిచివేస్తూ ఉంటాడు.
అటువంటి రౌద్రాకారుణ్ణి ఆశ్రయించి కీర్తించి శాంత స్వభావుడిగా మార్చి ఆయన ఆశీర్వాదం పొందడమే రుద్రాధ్యాయం పర్పస్. ఆయనకు ఒక్క రుద్రుణ్ణి శాంతింపచేయాలి అంటే గంగకు మాత్రమే అది సాధ్యం. అందుకే దట్ ఈస్ ద సింబాలిజం వై ఆయన గంగాధరుడు అని. జటాజూటంలో ఎప్పుడూ గంగ ఉంటుంది ఆయనకు. ఒకవైపు అమ్మవారు అంటే శక్తి, సో ఆ శక్తి మూలాన ఆయన రుద్రుడు. ఇంకొక వైపు పైన అమ్మవారు ఉంటే ఆయనను శాంతిపరచాలా అంటే గంగకు మాత్రమే సాధ్యం. అందుకే ఎప్పుడు మనము జలంతోనే అభిషేకం చేస్తాం. అఫ్కోర్స్ దీనిలో అంటే వివిధ రకాలైనటువంటి ద్రవ పదార్థాలతో చేస్తే ఏ విధంగా ఫలితం వస్తుంది అనేది చాలా రకాలుగా చెప్పబడ్డాయి. అంటే కొంతమంది చెరుకు రసంతో చేస్తారు, ఇంకొంతమంది తేనె అంటే టెంకాయ నీరుతో చేస్తారు, ఎళ్ళనీరు అంటాం, ఎళ్ళనీరుతో చేస్తారు, ఇంకొంతమంది తేనెతో చేస్తారు, కొంతమంది పాలతో చేస్తారు. ఏదైనా ద్రవ రూపంలో ఉండి జనరల్గా గంగతోనే చేస్తాం అభిషేకం. సో అభిషేకంతో ఆయన్ను శాంతపరిచి ఆ తర్వాత అర్చనాదులు చేస్తాం. అండ్ ఈ రుద్రార్చన చేయాలి అంటే అగైన్ దెర్ ఇస్ ఎ ప్రొసీజర్ ఫర్ దట్. నా రుద్రో రుద్రమర్చయేత్ అంటుంది శాస్త్రం. అంటే రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి పూజించడానికి అర్హుడు కాడు అని. అంటే రుద్రాంశ లేనటువంటి వాడు రుద్రుణ్ణి పూజింపడానికి అర్హుడు కాడు అని. అండ్ దట్ ఈస్ బిఫోర్ వర్షిపింగ్ లార్డ్ రుద్ర వన్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ రుద్ర. అంటే దీనికి మనము అంటే అభిషేకంలో కంపల్సరీగా రుద్రుడైతే తప్ప మనము దీనికి న్యాసం కంపల్సరీ. అంటే మనల్ని ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ రుద్ర అంటే ఆ దశను పొందడానికి మనము న్యాసం చేయాలి.